బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని బుధవారం విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. రైట్, ఆంధ్రప్రదేశ్ వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. నేడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఈ ద్రోణి విస్తరించి ఉందని, ఇక బుధవారం విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. మొత్తంగా కొన్ని ప్రాంతాలలో ఎక్కువ అంటే ఒక మోతాదుకు మించిన వర్షాలు కురుస్తాయి, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి అలర్ట్ జారీ చేస్తుంది? ఫుల్ డీటెయిల్స్ అండి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర మొత్తంగా విస్తరించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఏదైతే చెదురుమదురుగా వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పి అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం, మన్యం జిల్లాలో ఎక్కువగా వర్షపాతాలు పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పాటు మరొక ఉష్ణోగ్రతల తీవ్రత కొంత తగ్గినప్పుడు కూడా ఎండలు అయితే ఉంటాయని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మరి వచ్చే 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా సముద్రం కూడా కొంతవరకు అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం మీద ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా తీర ప్రాంతంలో కొనసాగుతున్న నేపథ్యంలో సముద్రంలో అలలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఇదే నేపథ్యంలో వర్షాలు కూడా చెదురుమదురుగా అంటే భారీ వర్షాలు అయితే ప్రస్తుతం నమోదయ్యే అవకాశాలు లేవు కాబట్టి చెదురుమదురుగా వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు.